రారా పాసుబండ్ల దాస అన్నట్టు బీఆర్ రాష్ట్రం సీఎం నితీష్ కుమార్ మళ్ళా రాజీనామా చేసిండు. ఇప్పటికే ఏం తక్కువ ముఖ్యమంత్రి పదవికి 10 సార్లు రాజీనామా చేసి 10 సార్లు ప్రమాణ స్వీకారాలు చేసిండు. ఎన్నికలు జరిగి కనీసం 6 నెలలు కూడా కాలేదు. కొత్త ముఖ్యమంత్రి కొలువెక్కి 4 నెలలు కూడా కాకముందే నితీష్ కుమార్ మళ్ళా రాజీనామా చేసిండు. అదేం పద్ధతి? చిన్నపిల్లల ఆట అనుకుంటున్నాడో లేకుంటే డ్రామాలకు చేసే ప్రాక్టీస్ అనుకుంటున్నాడో తెలియదు కానీ రాజీనామాలకు ప్రమాణ స్వీకారాలకు ప్రజాధనాన్ని ఉత్తా ఖర్చు చేస్తున్నాడు. బీహార్ ప్రజల ఉత్తరిచ్చుడు పక్కన పెట్టి రాజీనామాలతోనే కాలం గడుపుతున్నాడని దేశం పబ్లిక్ అనుకుంటుంటే నితీష్ మాత్రం అందరు పరిచయం అయ్యే ముచ్చడే చెప్పిండు. మళ్ళొకసారి ముఖ్యమంత్రిగా రాజీనామా ప్రమాణ స్వీకారం చేసుడు అనేదే లేదు. నా ప్రయాణం రాష్ట్రం నుంచి దేశ రాజకీయాల దిక్కు మళ్ళింది. ఇక రాజీనామా చేసినా ప్రమాణ స్వీకారం చేసినా కేంద్ర మంత్రిగా చేస్తా అన్నట్టు ట్విట్టర్లో రాసుకొచ్చిండు. అంటే ముఖ్యమంత్రి పదవులు ఉండు సాలిగా నేను రాజ్యసభకు పోతా, రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఎన్నికైనా ఎమ్మెల్సీగా ఎన్నికైనా అట్లనే పార్లమెంటు లోక్సభకు కూడా ఎన్నికైనా, కానీ రాజ్యసభ మిగిలింది. అదొక్క పదవి కూడా అనుభవించితే దేశంలో అన్ని పదవులు పొందినోన్న అయితా అన్నట్టు చెప్పిండు. అయితే సీఎం పదవి విడిచి సెంటర్ రాజకీయాలకు పోతున్నాడు అంటే సెంటర్ మంత్రి అవుడు మాత్రం ఖాయమనే తట్టే ఉన్నది. నితీష్ కుమార్కు దేశ రైల్వే శాఖ మంత్రి పదవి ఇచ్చే తట్టే కొడుతున్నది బీజేపీ సర్కార్ అని అంటుర్రు. బీహార్ రాష్ట్రంలో బీజేపీకి ముఖ్యమంత్రి పదవి త్యాగం చేస్తే నితీష్ కుమార్కు సెంటర్ మంత్రి పదవి ఇవ్వాలనే మంతనాలు నడిచినాయట. ఒకవేళ ఆ మంత్రి పదవికి ఎక్కినాక అదన్న పొడిగెళ్తుందా లేకుంటే గడిగోసారి రాజీనామా చేసి మళ్ళా ప్రమాణ స్వీకారాలు చేస్తాడా అనేది డౌట్ అనుమానం పడుతున్నారట బీహార్ పబ్లిక్తో పాటు దేశ పబ్లిక్ కూడా. చూడాలి మరి ఏమవుతుందో.